హైదరాబాద్ రామ్నగర్లోని మణిమగ్గలిలో నాలాలపై అక్రమ నిర్మాణాల కూల్చివేత, హిమాయత్ సాగర్కు హైడ్రా బుల్డోజర్లు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్పై 1-2 రోజుల స్పష్టత, 2-3 రోజుల నివేదిక, ఆ తర్వాత చర్యలు. సర్కారు ఆదేశాల మేరకు నీటిపారుదల శాఖ, వాటర్ బోర్డు సర్వే, 10 అక్రమ నిర్మాణాల గుర్తింపు. వాటిలో ఎమ్మెల్యే సహా ప్రముఖుల అతిథి గృహాలు, జన్వాడ ఫామ్ హౌస్పై ఆర్డీఓకు సర్వేయర్ల నివేదిక. ఫిర్యాదు వచ్చిన 48 గంటల్లోపే నేలమట్టం. రామ్నగర్ మణెమ్మ గల్లీ రోడ్డు నాలాపై చర్యలు, 3 అంతస్తుల భవనం సహా కట్టడాల తొలగింపు. ప్రతి ఫిర్యాదు ప్రత్యేకమే. అలసత్వం వద్దు. సుదీర్ఘ సమీక్షలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, 6 అధికారులపై క్రిమినల్ కేసు నమోదు అంటూ చూస్తాను. తెలంగాణను మరో బుల్డోజర్ రాజ్యం కానివద్దు అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు కేటీఆర్ విజ్ఞప్తి అంటూ చూస్తాను. సో అంటే నీ జన్వాడ ఫామ్ హౌస్ పోతానే భయం ఉచ్చబడుతున్నట్టున్నది కేటీఆర్కి. సిగ్గుపడాలి, కొంచెమైనా సిగ్గు శరం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. అక్రమ నిర్మాణాలే కదా, తప్పేమీ కాదు. ఈ హైదరాబాద్లో ఒక మరో వయనాడు కావద్దంటే, హైదరాబాద్ మరో వయనాడు లేకపోతే మరో ప్రకృతి విపత్తులతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఆ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత విపత్తులు వచ్చి వేలాది మంది ప్రాణాలు పోతే ఎవడు బాధ్యుడు? మీకంటే బుద్ధి సిగ్గు లేదు, మీకంటే డబ్బులు తప్ప ప్రజల ప్రాణాలు అవసరం లేదు. ఆలోచిస్తున్నాడు ఒక పాలకుడు, చాలా నిజాయితీగా ఆలోచిస్తున్నాడు. ఆయనకు భవిష్యత్ తరాల గురించి ఆలోచిస్తున్నాడు. భవిష్యత్తులో విపత్తులు వస్తే హైదరాబాద్ పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నాడు. దాని గురించి ఆలోచించాలి. కానీ కేటీఆర్ అంటే సన్నాసి ప్రతి దానికి కొర్రీలు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నాలాలపై చెరువులను కాపాడేటువంటి పరిస్థితి తీసుకొస్తే ఇటు హైదరాబాద్ జంట నగరాల్లో దాగునీటి కొరత ఉండదు, అదేవిధంగా భవిష్యత్తులో వచ్చేటువంటి ప్రకృతి విపత్తుల వల్ల ఇబ్బంది ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. కేటీఆర్ మీ హయాంలో చేయలేదు, మీరు కనీసం డేర్ చేసే ప్రయత్నం చేయలేదు. నాగార్జున వేసేటువంటి తాయిలాలకు వాటికి వీటికి అలవాటు పడే పానం కాదు ఇది. నువ్వు ఎట్లా మాట్లాడతావు? నీకు అసలు ఏ రైట్ ఉంది ఇలాంటి ఇష్యూస్ మాట్లాడడానికి? సో ఇలా చెప్తే వాళ్ళకు అది ఇబ్బంది పడతారు ఈ కేటీఆర్ లాంటి వాళ్ళు. చేత కానీ దద్దమ్మలి కలవకుండా కాలకేలంతా కూడా.